ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ప్రకారం మీకు ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది. ఎటువంటి నగ్న సత్యం ఈ రోజు దినఫలాల్లో మీకు తెలియబోతుంది. అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు మిథున రాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన తనకి వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ఎల్లప్పుడూ భవిష్యత్తును దృష్టిలో, ఆలోచనలో, సత్యాన్వేషణతో ముందుకు సాగే వ్యక్తులు వీరు కేవలం ప్రస్తుతం కాదు, భవిష్యత్తు కూడా అంచనా వేషశక్తి కలిగి ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో మనసులో దాచిన వాస్తవాలు ఒక్కసారిగా బయట పెట్టేస్తారు. ఆ నిజం అందరినీ కుదిపేస్తుంది. అలాగే ప్రతి ఒక్కరి ఆలోచనలకు మార్చేస్తుంది. మీరు చెప్పిన ఆలోచనలు ఇతరుల యొక్క జీవన విధానాన్ని, అలాగే ప్రతి ఒక్కరి ఆలోచనలకు మార్చేస్తుంది. వారు చెప్పిన ఆలోచనలు ఇతరుల యొక్క జీవన విధానాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారి యొక్క పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది. ఇది మీ యొక్క కఠినంగా అనిపించినా సరే, ఆ సత్యం మీ యొక్క జీవితానికి మార్గదర్శకంగా మారుతుంది. అయితే ఆ నగ్న సత్యం ఏంటి, దాన్ని ఎలా స్వీకరించాలి, దాని ప్రభావం మీ యొక్క వ్యక్తిగత జీవితం, వృత్తి, సంబంధాలు, ఆర్థికం, ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. నగ్న సత్యం అనేది అలంకారాలు లేకుండా నిజంగా ఉన్నట్లుగానే బయటపడే అటువంటి ఒక వాస్తవం. మనం ఊహించుకుంది, మనం కోరుకుంది మన కళ్ళకు కట్టిన కలల్లా కాకుండా అసలు వాస్తవంగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు మనకు ఇష్టం లేని రూపం కూడా వస్తుంది. కానీ దీనివల్లే మనకు నిజమైన మార్గం ఏంటి అంటే తెలుస్తుంది. సత్యం అనేది కొన్ని సందర్భాలలో మనల్ని బాధ పెట్టవచ్చు, కానీ అది చివరికి మనకు మంచి చేస్తుంది. ఇక మిథున రాశి వారు బుద్ధి, జ్ఞానం, ఆలోచనల చాలా విలువనిస్తారు. అందువల్ల ఈ నగ్న సత్యాన్ని అర్థం చేసుకోవడంలో ఇతర రాశుల కంటే అతి వేగంగా ముందుకు వెళ్తారు. అయితే ఈరోజు మీకు తెలిసే అటువంటి నగ్న సత్యం ఏంటి అంటే గనక, మీరు అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండరని, కొంతమంది మీ యొక్క విశ్వాసాన్ని వాడుకుంటారనే నగ్న సత్యం మీకు తెలుస్తుంది. అంటే మీరు మీ మనసును చాలా మంది వద్ద ఉంచారు,
అంటే మీ మనసులోని విషయాలు కొంతమంది వద్ద బయట పెట్టారు. మీ కలలు కావచ్చు, మీ యొక్క రహస్యాలు కావచ్చు, మీ యొక్క బలహీనతలు కావచ్చు, కొంతమంది దగ్గర పంచుకున్నారు. కానీ ఈరోజు జరిగేటువంటి ఒక సంఘటన లేదా ఒక మాట, ఒక నిజం మీకు చెబుతుంది. ఏంటి అంటే గనక అందరూ మీలా నిజాయితీగా ఉండరు అని. ఈ నిజం కొంత బాధ కలిగించినా సరే అది మీకు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండే పాఠాన్ని నేర్పిస్తుంది. అయితే మీ యొక్క నగ్న సత్యం మీకు ఏ విధంగా తెలుస్తుంది అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే, మీ యొక్క స్నేహితులు ఒకరు వెనక మీ గురించి ఏదో చెప్పడం ద్వారా, లేదా ఒక బంధువు మిమ్మల్ని ఉపయోగించుకోవడం ద్వారా, లేదా ఒక సహోద్యోగి మీ యొక్క ఆలోచనలను దొంగిలించడం ద్వారా, మరొక సందర్భంలో మీ యొక్క ప్రేమ సంబంధంలో దాగి ఉన్న అబద్ధం బయటపడవచ్చు. ఏ రూపంలో వచ్చినా సరే ఈరోజు మీకు నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. మొదట మీరు కొంచెం మానసికంగా కలత చెందుతారు. నేను ఇంత నిమ్మలం పెట్టాను, కానీ ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు కూడా మీకు వస్తాయి. కానీ తర్వాత మీ మనసు మరింత బలంగా తయారవుతుంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఖచ్చితంగా ఈ సంఘటన ద్వారా మీరు గుర్తించగలుగుతారు. ఇది మీ యొక్క జీవితానికి ఒక చక్కటి గుణపాఠం. ఇక మీపై భావోద్వేగాలకు లోబడి నిర్ణయాలు తీసుకోరు. ఆలోచించి బుద్ధి ఆధారంగా ముందుకు వెళ్తారు. అయితే ఇది మీ యొక్క వృత్తి జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనలను దొంగలించిన వారు ఎవరో బయటపడుతుంది. మీరు మీ యొక్క కృషిని గుర్తించని పరిస్థితులు కనబడతాయి. కానీ దీనివల్లే మీకు కొత్త అవగాహన కూడా వస్తుంది. మీ యొక్క ప్రతిభను మీరు మాత్రమే కాపాడుకోవాలి అనే విషయం మీకు తెలుస్తుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వారు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుందండి. సో ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మిథున రాశి వారికి ఒక పెద్ద నగ్న సత్యం ఏ విధంగా తెలుస్తుందో పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం.